మున్సిపల్ కార్మిక సంఘాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చలు విఫలమయ్యాయి. 24,000 జీతం ఇవ్వాలని మున్సిపల్ కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. కార్మిక సంఘాల డిమాండ్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో సమ్మె కొనసాగిస్తామని మున్సిపల్ కార్మిక సంఘాలు ప్రకటించాయి. మున్సిపల్ కార్మిక సంఘాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చలు విఫలమయ్యాయి. 24,000 జీతం ఇవ్వాలని మున్సిపల్ కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. కార్మిక సంఘాల డిమాండ్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో సమ్మె కొనసాగిస్తామని మున్సిపల్ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్. శివ, మున్సిపల్ కార్మికులకు సంబంధించి మూడోసారి చర్చలు కూడా విఫలమైనవి అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మున్సిపల్ కార్మిక సంఘాలు చేసిన డిమాండ్లకి ప్రభుత్వం కొన్నిటికి ఒప్పుకున్నప్పటికీ కూడా ప్రధానమైన డిమాండ్ ఏదైతే జీతం పెంపుకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఒప్పుకునే పరిస్థితిలో లేదు. జీతాన్ని వచ్చే నెల నుంచి కూడా, అంటే వచ్చే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విడతల వారీగా పెంచుతామంటూ కూడా కార్మిక సంఘాలకి ఇప్పటికే మంత్రుల బృందం అయితే చెప్పింది. అయితే మూడోసారికి సంబంధించి కూడా కొన్ని చర్చలు అయితే జరిగినాయి. ఆ చర్చల్లో ప్రధాన డిమాండ్ కూడా ఒప్పుకోలేదని చెప్పొచ్చు. ప్రధానంగా కార్మిక సంఘాలకు సంబంధించి కూడా జీతం అనేది 24,000 బేసిక్ ఇవ్వాలంటూ కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దానికి సంబంధించి కూడా మంత్రులు బృందం అయితే ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతానికైతే 20,000 నుంచి 21,000 వరకు కూడా పెంచే అవకాశం ఉంటుందనేది కూడా మంత్రుల బృందం అయితే క్లారిటీగా కార్మిక సంఘాలకు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మిగతా వారికి సంబంధించి కూడా విలీన గ్రామాల పంచాయతీ కార్మికులకు సంబంధించి కావచ్చు 36,000 మంది ఉన్నారు. వాళ్ళకి దాదాపు 21,000 జీతం ఇచ్చేందుకు కూడా డిమాండ్ అయితే ఒకటి పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికులకు బీమా కావచ్చు, అలాగే ఇంజనీరింగ్ విభాగంలో 8 కేటగిరీలు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి శానిటైజేషన్, డ్రైవర్లు, క్లీనర్లు, మలేరియా ప్యాకింగ్ సంబంధించిన వర్కర్లు, వీటన్నిటి మీద కూడా జీతం 15,000 ఉండగా దాన్ని 21,000 వరకు పెంచాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా 24,000 వరకు పెంచితేనే తాము సమ్మె విరమిస్తామంటూ కూడా అటు మున్సిపల్ కార్మిక సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. మూడోసారి సంబంధించిన చర్చలు కూడా అయితే విఫలమైనవి. సమ్మె అయితే కొనసాగిస్తామంటూ కూడా అటు కార్మిక సంఘాలు అయితే ప్రకటించడం జరిగింది. మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అటు అంగన్వాడీకి సంబంధించి ఎస్మా చట్టం లాగా ఈ మున్సిపల్ కార్మికులకు సంబంధించి కూడా వీళ్ళు చేస్తున్న సంబంధించి కూడా ఆ ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తుందా, లేదంటే మరోసారి చర్చలకు పిలుస్తారా అనేది కూడా కొంత తెలియాల్సి ఉంది. శివ.